ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలు. అందరూ బాగున్నారు కండి. పరిశుద్ధ గ్రంథంలో ఓ మాట మీతో పంచుకోవాలని ఈరోజు మీ ముందుకు వచ్చి ఉన్నాను. ప్రభువు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నేను ప్రభువుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. యెహోషువ 24వ అధ్యాయము 15వ వచనంలో యెహోషువ ఇలా అంటూ ఉన్నాడు, నేను నా ఇంటి వారము యెహోవాను సేవించదము. నేను నా ఇంటి వారము యెహోవాను సేవించదము. దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డలమైన మనము, మన కుటుంబాలు ఎవరిని సేవించాలి అంటే దేవుణ్ణి సేవించే బిడ్డలుగా మన కుటుంబాలు మనము ఉంచబడాలి. ఈరోజు చాలా మంది కూడా దేవుని మందిరం అంటే చాలా నిర్లక్ష్యాన్ని వ్యక్తపరుస్తూ ఉంటారు. 10ంటికి ఆరాధన ప్రారంభం అంటే 12ంటికి వచ్చే వాళ్ళు ఉంటారు, 11:30కి వచ్చే వాళ్ళు ఉంటారు, ఇక ఆశీర్వాదం ప్రార్థన చేసేటప్పుడు వచ్చుంటారు. ఈరోజు మన కుటుంబాలు ప్రభువును సేవించే విషయంలో ముందు ఉన్నామా వెనకున్నామా అన్న ఆలోచన మనం కలిగి ఉండాలి. భార్య వస్తే చర్చికి భర్త రారు, భర్త దేవుని మందిరానికి వస్తే భార్య రాదు. సరే, భార్యాభర్తలు ఇరువురు కూడా దేవుని మందిరానికి వస్తే కడుపును పుట్టిన బిడ్డలు రారు దేవుని మందిరానికి. సరే, బిడ్డలు దేవుని మందిరానికి వస్తే తల్లిదండ్రులు దేవుని మందిరానికి రారు. అంటే ఒకరు వస్తే ఒకరు రారు, ఒకరు వస్తే ఒకరు రారు. ఈరోజు మన కుటుంబాలు అలా ఉంచబడకూడదండి. యెహోషువ అంటున్న మాట, నేను నా ఇంటి వారము యెహోవాను సేవించదము అంటున్నాడు. మన కుటుంబాలు దేవుణ్ణి సేవించే కుటుంబాలుగా ఉండాలి, దేవుణ్ణి ఆరాధించే కుటుంబాలుగా ఉండాలి, దేవుని వాక్యాన్ని విని మన జీవితాలను సరిచేసుకునే కుటుంబాలుగా ఉండాలి, మాదిరికరమైన కుటుంబాలుగా మన కుటుంబాలు ఉండాలి. దేవుణ్ణి సేవించే విషయంలో మనం ముందే ఉండాలి, కానీ మనం వెనక ఉండే రీతిలో మన కుటుంబాలు ఉంచబడకూడదండి. ఈరోజు మన కుటుంబాలు మరి దేవుణ్ణి సేవిస్తున్నాయా? ఒక ప్రశ్న. చాలా మంది కూడా కుటుంబాల్లో నిర్లక్ష్యంగా ఉంటారు. కుటుంబ ప్రార్థన చేసుకోవడానికి కొంతమంది కూర్చుంటారు కుటుంబంలో, కొంతమంది ఏమో కుటుంబ ప్రార్థన చేసుకోవడానికి కూడా ఇష్టాన్ని కనపరచరు. ఈరోజు మనం అలా ఉండొద్దండి. దేవుణ్ణి సేవించేటప్పుడు ఐక్యం కలిగి కుటుంబంగా దేవుణ్ణి సేవించే రీతిలో మన కుటుంబాలు ఉంచబడాలి. చక్కగా మన కుటుంబం అంతా ప్రభువును సేవించాలి, ప్రభువును ఆరాధించాలి, ప్రభువును స్తుతించే కుటుంబముగా మన కుటుంబము ఉంచబడాలి. యెహోషువ అంటున్నాడు, నేను నా ఇంటి వారము యెహోవాను సేవించదను. ఈరోజు భార్యగా నీవు, భర్తగా నీవు, కుమారుడిగా నీవు, కుమార్తెగా నీవు, మీ కుటుంబం కలిసి ప్రభువును సేవించే కుటుంబంగా కుటుంబం ఉంచబడితే నీ కుటుంబం దీవించబడిద్ది, నీ కుటుంబం ఆశీర్వదించబడిద్ది. నీ కుటుంబంలో ఏది కొదువు కొరత లేకుండా ప్రతి ఒక్కటి ప్రభువు నీకు సమృద్ధిగా సమకూరుస్తాడు. పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట ఉంది కదా, అబ్రహామునంట దేవుడు అన్ని విషయంలో దీవించాడంట. అబ్రహామును దీవించిన దేవుడు ఈరోజు నిన్ను దీవించడా? నీ కుటుంబాన్ని దీవించడా? మనల్ని దేవుడు దీవించడా? దేవుడు తప్పకుండా మనల్ని, మన కుటుంబాలను దేవుడు దీవిస్తాడు. ఈరోజు మనం దేవుని దీవెన పొందుకోవాలంటే, దేవుని చేత మనం దీవించబడాలి అంటే మన కుటుంబాలు దేవుణ్ణి సేవించే కుటుంబాలుగా ఉండాలి. దేవుణ్ణి సేవించే విషయంలో మనం ముందే ఉండాలి, కానీ వెనక ఉండే రీతిలో మన జీవితాలు ఉంచబడటానికి వీల్లేదు. చక్కగా క్రమంగా సమయానికి దేవుని మందిరానికి మనం రావాలి, చక్కగా దేవుణ్ణి ఆరాధించాలి, చక్కగా దేవుణ్ణి స్తుతించాలి, చక్కగా దేవుని సన్నిధిలో దేవుని మాటలు విని మన హృదయంలో భద్రపరుచుకొని ఆ మాటలు అనేకులకి చెప్పే రీతిలో మనం ఉంచబడాలి. ప్రభు సన్నిధిలో ఆయన పాదాలు పట్టుకొని ప్రార్థించే కుటుంబంగా మన కుటుంబం ఉంచబడాలండి. ఈరోజు మన కుటుంబం దేవుణ్ణి సేవించే కుటుంబంగా ఉంచబడాలని ఆశపడుతూ ఉన్నాను. యెహోషువ అంటూ ఉన్నాడు, నేను నా ఇంటి వారము యెహోవాను సేవించదనము. ఈరోజు ఆ మాట నీవు నేను ధైర్యంగా చెప్పగలుగుతున్నామా? ఆ మాట, నేను నా కుటుంబం యెహోవాను సేవిస్తున్నాను,
మేము మా కుటుంబంతో దేవుణ్ణి సేవిస్తున్నామని ఆ మాట ఒకవేళ ధైర్యంగా చెప్తే సంతోషం. ఒకవేళ ధైర్యంగా ఆ మాట చెప్పకపోతే చాలా బాధాకరం. ఒకవేళ నీ కుటుంబంలో నీవు మార్చబడి నీ కుటుంబంలో ఎవరు మార్చబడకపోతే వారి యొక్క మార్పు కొరకు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయి. ప్రభు తప్పకుండా సహాయం చేస్తాడు. ఈరోజు ఒక్కడిగా నువ్వు మందిరానికి వెళ్తున్నావేమో, ఒక్కదానిగా నువ్వు మందిరానికి వెళ్తున్నావేమో, ప్రభు నీ కుటుంబం అంతా కూడా ఆయన మందిరానికి వచ్చే రీతిలో ప్రభు సహాయం చేస్తాడు. అప్పుడు నువ్వే ఈ మాట అంటావు, నేను నా కుటుంబం ప్రభువుని సేవిస్తున్నాం అని నువ్వు ధైర్యంగా చెప్పగలుగుతావు. ఈరోజు మన కుటుంబాలు ఎలా ఉంచబడాలంటే ప్రభువును సేవించే కుటుంబాలుగా ఉంచబడాలి. ప్రభువును సేవించే కుటుంబాలుగా మన కుటుంబాలు ఉంటే అపవాది మనల్ని చూసి వాడు భయపడి మన కుటుంబాల దరి చేరకుండా వాడు పారిపోతాడు. మన కుటుంబంలో ప్రార్థన ఉన్నప్పుడు, మన కుటుంబంలో వాక్యం ఉన్నప్పుడు, మన కుటుంబంలో యథార్థత ఉన్నప్పుడు అపవాది మన దరి చేరడు. అపవాదిని జయించే శక్తినితో ప్రభువు మనల్ని నింపుతాడు. ఈరోజు మన కుటుంబాలు ప్రభువుని సేవించే కుటుంబాలుగా ఉంచబడాలని ప్రభు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. గాడ్ బ్లెస్ యూ. మీ అందరికీ వందనాలు.